this is Sri Varalakshmi Maturi. Welcome back to my channel. Today, our topic is about how can we find out the answer from the four given multiple options, which option is correctly without actually doing. For doing this, I have taken 4 to 5 PYQs of your MSET problems. Let's start our topic. నాకు చాలామంది ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మ్యామ్ టైం సరిపోలేదండి, లేకపోతే ఇంకా మేము పర్ఫామ్ చాలా మంచిగా చేసేవాళ్ళం అని చెప్తూ ఉంటారు ఎప్పుడు. కానీ ఈ టైం మేనేజ్మెంట్ని అంటే మనం ఎలాగ మన టైంని వైజ్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ప్రాబ్లమ్స్ యూజువల్గా ఎంసెట్లో 160 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, అంటే 160 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 80 మ్యాథ్స్, 40 కెమిస్ట్రీ, 40 ఫిజిక్స్. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ, టైం తక్కువ అని చాలామంది అనుకుంటారు. కానీ మనం చాలా క్లియర్గా ఆప్షన్స్ని కానీ ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ 160 ప్రాబ్లమ్స్కి చాలా ఈజీగా మనం ఆన్సర్స్ని పెట్టవచ్చు. దాంతోపాటు ఆ టైంలోనే మనం కంప్లీట్ చేయొచ్చు. మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఒక ప్రాబ్లమ్ని ఎలా అర్థం చేసుకొని దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలగాలి వితౌట్ టైం ల్యాబ్స్, అంటే ఎక్కువ టైం కన్జ్యూమ్ అవ్వకుండా ఎలా మనం ఆప్షన్స్ని ఐడెంటిఫై చేయాలో చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ని నేను ఐడెంటిఫై చేశాను. మీకు ఈ 2019 చాలా ఉన్నాయి, కానీ ఈ 2019-18 పేపర్స్ని మీరు బాగా స్టడీ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ని మనం 160 ప్రాబ్లమ్స్ ఇచ్చాడని అనుకుంటాం, కానీ 160 ప్రాబ్లమ్స్లో అన్నీ టైం బౌండే, అంటే వితిన్ 30 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే. ఎలాగా? ఫస్ట్ ఈ ప్రాబ్లం చూడండి. y = x+1² ఇంటూ √(x-1/x+4)³ e⁻x, దెన్ ఫైండ్ dy/dx. ప్రాబ్లమ్ని చూడగానే, ఆప్షన్స్ని చూడగానే మనకేమనిపిస్తుంది అంటే అమ్మో చాలా పెద్దది, ఇది టైం ఎక్కువ తీసేసుకుంటుంది, అందుకని ఇది తర్వాత ఎప్పుడన్నా చూద్దాం, ముందు మిగతావి చిన్న చిన్నవి కానిచ్చేద్దాం అనుకుంటారు. కానీ మీరు క్లియర్గా ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే మీరు అసలు ఇది సాల్వ్ చేయకుండానే ఆప్షన్ని కరెక్ట్గా గెస్ చేయొచ్చు, అంటే అంత యాక్యురేట్ ఆన్సర్. ఇదేదో ఇది ఇలా అని కాదు. ఇన్ వాట్ వే వీ హ్యావ్ టు ఎలిమినేట్ ద ఆప్షన్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. ఏదో వే కాదు, మనకు నచ్చిన వే కాదు, ఇచ్చిన ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ముందు మీకు ఇచ్చిన ప్రాబ్లం x+1² e⁻x ఇలా ఉన్నప్పుడు మనకు ఎప్పుడు తెలుసు log y అని యూజ్ చేస్తాం. log y అని యూజ్ చేస్తే 1/y, అది తెలిసిందే కదా. అంటే ఇక్కడ 1/y వచ్చింది కదా, డెఫినెట్గా ఇక్కడ y వస్తుంది, అంటే అదే వస్తుంది, ఇచ్చింది వస్తుంది అని చూసుకోవాలి. ఇచ్చింది చూడండి x+1³ కానీ ఇక్కడ ఇచ్చింది స్క్వేర్, అంటే ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన దానికి మనకి ఇచ్చింది కరెక్ట్, ఓకే. ఆప్షన్లో ఆప్షన్ 2 ఉంది, ఆప్షన్ 3 కూడా అలాగే ఉంది, కానీ ఆప్షన్ 4లో x+4³ అని ఇచ్చారు, కానీ ఇక్కడ x+4² అని ఉంది, అంటే ఆప్షన్ 1 and 4 కాదు. దాని ఆప్షన్ 2 and 3కి ఈ పర్టికులర్ పార్ట్ సేమ్గా ఉంది, మీరు ఐడెంటిఫై చేస్తే అవును ఉంది, కానీ ఫస్ట్ వన్ ఓకే, కానీ ఇక్కడ చూడండి జస్ట్ ఇక్కడ చేంజ్ ఉంది, ఇది పాజిటివ్ ఇంకా ఇది నెగిటివ్. కానీ మరి ఇది చెయ్యకుండానే ఎలాగా మనం ట్రిక్ ప్లే చేయొచ్చు అంటే ఎలా గెస్ చేయొచ్చు? అబ్జర్వ్ దట్ x+4 ఎక్కడుంది? x+4 ఓకే, ఇక్కడ x+4 యాక్చువల్గా ఇచ్చిన ప్రాబ్లంలో x+4³ e⁻x ఉంది, అంటే ఇది డినామినేటర్లో ఉంది. మనం లాగరిథం చేసేటప్పుడు డినామినేటర్ వచ్చేటప్పుడు మైనస్ అని పెడతాం, అవునా? దెన్ అంటే మైనస్ ఉన్నది కరెక్ట్, ఇది రాంగ్. ఇలా ఆప్షన్ 3ని మనం ఈజీగా యాక్యురేట్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఏమన్నా డిఫరెన్షియేషన్ చేశానా? చేయలేదు. జస్ట్ ఆ ఇచ్చిన ప్రాబ్లమ్ని చాలా క్లియర్గా అర్థం చేసుకొని చేశాను. ఎక్కడ నీకు
డిఫరెన్స్గా ఉందో ఆ ఒక్క పార్ట్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. I hope you have understood. Let's move to the next problem. In what ways we supposed to understand the paper to find out the correct option in the very less time? మరి ఈ ప్రాబ్లం చేయడానికి మీకు మ్యాక్సిమం ఎంత పడుతుందండి? నేను చెప్తున్నాను కాబట్టి నాకు ఒక 30 seconds to 40 seconds పడుతుంది. అదే మీరు ఐడెంటిఫై చేసుకుంటే లెస్ దాన్ 10 secondsలో మీకు ఆన్సర్ అనేది వస్తుంది. కానీ అదే మీరు దీన్ని అర్థం చేసుకోకుండా ఇక్కడ dy/dx అని స్టార్ట్ చేస్తే ఎంత అవుతుంది? ఇట్ టేక్స్ 1.5 minutes అప్రాక్సిమేట్లీ. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లము ఆ టైంలో వచ్చేస్తుంది, కానీ మనం అర్థం చేసుకొని చేస్తే వస్తుంది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Look at this problem. Limit extends to infinity x³ plus 1/x² plus 1 minus alpha x plus beta exists and equals to 2. Then order pair of alpha comma beta of real numbers is. ఇక్కడ ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేస్తే ఎగ్జిస్ట్ అని ఇచ్చారు, కానీ మనకి న్యూమరేటర్ డిగ్రీ 3, డినామినేటర్ డిగ్రీ 2. డెఫినెట్గా న్యూమరేటర్ డిగ్రీ గ్రేటర్గా ఉంటే మనకి అన్డిఫైన్ రావాలి, కానీ ఎగ్జిస్ట్ అని ఇచ్చాడు కాబట్టి ఈ ఆల్ఫా అనేది సెకండ్ డిగ్రీ, దెన్ ఓన్లీ మీరు ఇది మల్టిప్లై చేసుకుంటారు. అప్పుడు ఇక్కడ క్లియర్గా x³ అనేదే రావాలి, ఇంకా వేరేది ఏది వచ్చినా ఈ x³ అనేది ఎలిమినేట్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా ఎక్స్ ఈ x² plus 1తో మీరు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా. దీన్ని x² plus 1తో మల్టిప్లై చేశారనుకోండి, ఆల్ఫా x³, ఆల్ఫా x³. ఇక్కడ ఆల్రెడీ x³ ఉంది, ఇక్కడ ఆల్ఫా x³. అంటే ఆల్ఫా వాల్యూ ఎంతైతే ఇది సబ్స్ట్రాక్ట్ అవుతుంది? వెరీ స్మాల్ గెస్ 1. కానీ ఆప్షన్ 1లోను ఆప్షన్ 4లోను 1 ఉంది. ఇంక దాంతోపాటు ఎగ్జిస్ట్ అండ్ 2 అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? బీటా వాల్యూ 2 రావాలి. ఉన్న ఆప్షన్స్లో బీటా 2 ఎందులో ఉంది? ఆప్షన్ 1లో 1, ఉంది. ఆప్షన్ 2లో ఆప్షన్ 4లో 1, -2 దీనికి రిలవెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. మరి యాక్చువల్గా దీనికి ప్రొసీజర్ మీరు ఏం చేస్తారు? x³ plus 1 చేసి మైనస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా ఇంటూ x² plus 1 బై x² plus 1. సో x³ మైనస్ ఆల్ఫా x³ plus 1 మైనస్ ఆల్ఫా ఎక్స్ ఏదో న్యూమరేటర్ చేసుకొని అలా మొత్తం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ని ఎంత ఈజీగా గెస్ చేయొచ్చో చూడండి. బీటా వాల్యూ 2 అని తెలిసిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ ఎంత రావాలి? బీటా వాల్యూ 2 రావాలి. ఎందుకని? ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అండ్ గివింగ్ ద 2 రావాలి కంపల్సరీ. సో ఆప్షన్ 4. ఆప్షన్ 1 and 4లో నేను ఎలాగ ఎలిమినేట్ చేసుకున్నాను 2ని 3ని? ఆల్ఫా వాల్యూ 1 తప్ప ఇంక ఏదైనా కూడా మీకు x³ టర్మ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. అందుకని ఆప్షన్ 1 కానీ 4 కానీ పాసిబుల్ అవుతుంది. సో వీ హ్యావ్ గన్ ఫర్ ది ఆప్షన్ 4. Let's move to the next problem. Let us observe the third problem. If the inverse of a matrix A is some matrix B, then B transpose equal to. If you observe this problem, మనకి ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ రావాలి అంటే ఏకి ఇన్వర్స్ బి అన్నాడు. బి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేనికైనా ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెఫినెట్గా డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ డెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇఫ్ ఇట్ ఈజ్ మేబీ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ వీ కెన్ కదా. కానీ ఇక్కడ చూడండి, మనం డెట్ నిజంగా ఫైండ్ అవుట్ చేయాలా? లేదు, అన్నిట్లోనూ 1/136. సో దర్ ఇస్ నో థింగ్ అబౌట్, we need not to work about the debt.
డెట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ 4 పాజిబిలిటీస్ ఉన్నాయి. ఉన్న వాటిలో మోస్ట్ సిమిలర్గా ఉన్నవి ఏంటో ఐడెంటిఫై చేయండి. మోస్ట్ సిమిలర్, నో. ఈ ఆప్షన్ 3కి 4కి సిమిలారిటీ అయితే కొంచెం ఉంది, కానీ జంబుల్డ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ 1కి 2కి కూడా సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి, 1కి 3కి. మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. మనం ఎడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దానికి ట్రాన్స్పోజ్ కంపల్సరీ చేయాలి. వాడు కూడా వానికి ట్రాన్స్పోజ్, ఇన్వర్స్కి ట్రాన్స్పోజ్ అంటే ఇండైరెక్ట్గా జస్ట్ ఎడ్జసెంట్ అడుగుతున్నాడు. మనకి ఎడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మరి అన్ని కోఫాక్టర్స్ చేయడం కన్నా అట్లీస్ట్ ఫస్ట్ 2 ఆర్ లైక్ దిస్ ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ఎన్. ఫస్ట్ 1 9 కాబట్టి అసలు అవసరం లేదు. ఫస్ట్ 1 9 కాబట్టి అన్నిటికీ 9, ఫస్ట్ 1 చేయొద్దు. ఓకే, నెక్స్ట్ అయితే -38 చేయాలి లేదా 26 చేయాలి. అంటే A21కి కోఫాక్టర్ చేయాలి. A21 కోఫాక్టర్ ఏమవుతుంది? ఆబ్వియస్గా A21 ఇక్కడ వచ్చింది అంటే అది A12 కోఫాక్టర్ అయి ఉండొచ్చు. A12 అంటే టూ 7s 14, 14 - 40 -26. కానీ కోఫాక్టర్లో సెకండ్ కాబట్టి మనం తీసుకుని +26 రా. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? -38. అంటే ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 3 రాంగ్, ఆప్షన్ 4 రాంగ్. దెన్ ఆప్షన్ 2 is the correct one. Let's move to the next problem. Now look at this problem. They're asking you to find out the sigma k equal to 0 to infinity 1/3 power k trace of a into bc whole power k. ఈ ప్రాబ్లం చూస్తే మనం ఏం చేయాలి? a into bc whole power k చేయాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ కే ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0, అంటే ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుందంటే బీసీ ఫస్ట్ టర్మ్లో ఉండదు, ఓన్లీ ఏ. ఏకి ట్రేస్ ఏంటి? వాట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ ఏ? లుక్ ఎట్ ద మ్యాట్రిక్స్ ఏ 15. అంటే 15 ప్లస్ సంథింగ్ అవుతుంది, అంటే ఆప్షన్ 4 అవ్వదు. ఎందుకని? 15 మినిమం వాల్యూ 15 వస్తుంది, మిగతావన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి డెఫినెట్గా అది 15 కన్నా మోర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ బీసీ, అది 15 అవ్వచ్చు, 15 కన్నా మోర్ అవ్వచ్చు, కానీ సంథింగ్ బై 3 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 3 పవర్ కే ఉంది. నెక్స్ట్ సంథింగ్ బై 3² వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 3 పవర్ 2 ఉంది. ఇన్ఫైనట్ జీపీ అయినప్పుడు ఇది కంపల్సరీ ఇన్ఫైనట్ జీపీ అవుతుంది, ఎందుకంటే ఇన్ఫినిటీ ఉంది. వాట్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్? ఐడెంటిఫైడ్. వాట్ ఈజ్ దట్? 15, అంటే మల్టిపుల్ ఆఫ్ 5. వీటన్నిటిలో మల్టిపుల్ ఆఫ్ 5 ఏదవుతుంది? దెన్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో వాట్ విల్ యూ డూ? ఏ ఇంటూ బీసీని మల్టిప్లై చేసి దాన్ని ఏతో మల్టిప్లై చేసి మళ్ళీ బీసీ హోల్ స్క్వేర్ అలా కంటిన్యూస్గా చేస్తుంటే మనకి ఇన్ఫైనట్ జీపీ డెఫినెట్గా వస్తుంది. ఇన్ఫైనట్ జీపీ వస్తుంది. ఇన్ఫైనట్ జీపీ a/1 - చేయడం కన్నా ఫస్ట్ బిగినింగ్లో ఉన్న టర్మ్ 15, అంటే డెఫినెట్గా అది మల్టిపుల్ ఆఫ్ 5 అవ్వచ్చు లేదా 15 అవ్వచ్చు. దెన్ ఆన్సర్ ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ అకార్డింగ్ టు దాట్. సో 45/2. దెన్ ఆన్సర్ 45/2, ఆప్షన్ 1. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Look at the next problem. If x is so small that x square and higher powers of x can be neglected, then the approximate value of 1 + 3/4 into x whole power 1/2 into 1 - 2x/3 whole power -2. That means if we expand the first and second binomial operator,
we have to get the value in terms of until x. If it is got more powers like higher power like x square and x cube, and those all will be neglected. మీరు ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ కానీ వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఆప్షన్స్ చూడండి. లుక్ ఎట్ ది ఆప్షన్స్ 1 and 2. Denominator, observe the denominator. Observe the denominators of the given problem 4 and 3. ఎక్స్పాండ్ చేసినప్పుడు డెఫినెట్గా మల్టిపుల్స్ ఆఫ్ 4 అండ్ పవర్స్ ఆఫ్ 4 వస్తాయి, పవర్స్ ఆఫ్ 3 వస్తాయి. అంతేకాని 41 లాంటి ఒక నెంబర్ అయితే రాదు. సో 1 and 2 are wrong. There is a chance to come the denominator either 24, 20. Okay, 2 possibility. But how can we guess that which is the correct possibility? మనం ఎలా గెస్ చేయగలం కరెక్ట్గా ఇదే పాజిబిలిటీ అని? జస్ట్ యూజ్ దిస్ సమ్ కామన్ లాజిక్. ఎక్స్పాండ్ చేసినప్పుడు అంటే a + b హోల్ పవర్ సమ్ n ఏదైనా అయినండి. అంటే n కూడా పాజిటివ్, ఇది కూడా పాజిటివ్. పవర్ పాజిటివ్ అయ్యి దెన్ a + b అంటే ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ ఆర్ పాజిటివ్. ఇస్ దర్ ఎనీ ఛాన్స్ టు గెట్ దట్ ఎక్స్పాన్షన్ ఈజ్ నెగటివ్? ఓకే, అంటే కంపల్సరీ పాజిటివ్ ఎక్స్పాన్షన్ మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ a - b హోల్ పవర్ -n ఉంది. ఇక్కడ నెగటివ్ పవర్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఆడ్ ప్లేసెస్లో వచ్చిన ప్రతిదీ అంటే NC1, NC3 ఇవి నెగటివ్స్ వస్తాయి. ఆ నెగటివ్స్ని ఈ నెగటివ్ పవర్ పాజిటివ్ చేస్తుంది. అంటే దీని ఎక్స్పాన్షన్ కూడా పాజిటివ్. పాజిటివ్ ఎక్స్పాన్షన్ ఇంటూ పాజిటివ్ ఎక్స్పాన్షన్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ ఏ నెగటివ్ టర్మ్? లేదు. Then option 3 is the correct possibility. Look at the next problem. A person used to count 4,500 currency notes. Let AN denote the number of notes he counts in the nth minute. If A1 equal to A2 equal to and so on, A10 equal to 150. A10, A11 and so on are in AP with common difference -2. Then the time taken him to count all the notes is. There are the 4 options they have given: 125 minutes, 135 minutes, 24 minutes, 34 minutes. By reading this problem, it is given in the JEE Mains 2010, nothing but AEEE 2010. ఈ ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేస్తే ఏ పర్సన్ హ్యావ్ ఎ కెపాసిటీ 150 notes ఫర్ ఏ మినిట్. ఫర్ 1 minute-కి 150 notes-ని కౌంట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ will he take 125 minutes or 135 minutes? This much long time will he take to count? No. అంటే ఆప్షన్ 1 and 2ని మనం అలా ఎలిమినేట్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ 24 and 34. See the problem. తన యూజువల్ కెపాసిటీ అయితేనే 150 notes-ని కౌంట్ చేయగలడు. టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఆర్ 4,500. యూజువల్ కెపాసిటీ అయితేనే 30 minutes అవుతుంది కదా. మరి లెస్ దాన్ 30 minutesలో అంటూ దట్ 11th minute నుంచి 148 కెపాసిటీ. అప్పుడు కెన్ హీ కౌంట్ ఆల్ ద నోట్స్ ఇన్ 24 minutes? నో. దెన్ ఆన్సర్ ఈజ్ 34 minutes. దట్స్ ఇట్. Now coming to the next problem. Now look at this problem which is given in the JEE Mains 2019 April. Sin 10, sin 30, sin 50 and sin 70 degrees is there. Problem clear ga identify cheste that must be sin 30 elogo 1/2 kabatti 1/2 vastundi. Migilinavi sin 10, sin 50 and sin 70 ఉన్నవి 3 terms. మోస్ట్ రిలవెంట్ వన్. మీకు సైన్ వాల్యూస్ని ఎక్కడైనా ఐడెంటిఫై చేస్తే లేకపోతే దీన్ని సైన్ వల్ల మేబీ కాస్ అయినా సైన్లోనే ఉండిపోయినా సైన్ కాస్ అయినా ఎక్కడ కూడా డినామినేటర్లో 3 అని కానీ √3 అని కానీ అలా ఏ వాల్యూస్ రావు. అంటే
18లో మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఇది వచ్చే ఛాన్స్ లేదు. అలాగనే 36 కూడా. ఇక మిగిలిపోయిన ఆప్షన్స్ 1/16 అండ్ 1/32. మోస్ట్ రెలవెంట్గా చూస్తే 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2/4 అనుకోండి మీరు. 1/2/4 1/16 దాన్ 1/32. Like this we can eliminate all the options and we can identify the exact answer very clearly without actually solving it. It takes very less time than your usual method. ఇలా పేపర్ని కనుక మీరు అర్థం చేసుకొని చేయగలిగితే ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. యూజువల్గా వాళ్ళు పేపర్ సెట్ చేసేటప్పుడే అన్ యావరేజ్ పర్సన్ కెన్ ఆన్సర్ ఎవ్రీథింగ్ ఇన్ టైం. ఒక యావరేజ్ పర్సన్ 80% అటెంప్ట్ చేసేటట్టు, ఇన్ టైంలో అటెంప్ట్ చేసేటట్టే పేపర్ సెట్ చేస్తారు, ఎంత టఫ్ అయినా. సో బేస్డ్ ఆన్ ద గివెన్ ప్రాబ్లమ్ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ యూ షుడ్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్ జస్ట్ బై ఎలిమినేషన్. కానీ ప్రతిదీ ఎలిమినేషన్తోనే అయిపోతుందని కాదు, కాకపోతే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్న ప్రాబ్లమ్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీస్ ఆర్ ది సమ్ ప్రాబ్లమ్స్ గివెన్ టు యూ యాజ్ ఎన్ ఎగ్జాంపులర్స్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ది problems that given in the objective level, whether it is in a main or maybe MCET or any kind of competitive examination. I hope you like this video and it is useful to you. For more educational videos, especially in MPC, please subscribe, share and like my channel Saki Classes. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎంసెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్తో పాటు మ్యాథ్స్కి సంబంధించిన అన్ని ఫార్ములాస్, లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ 1A 1B 2A 2Bకి సంబంధించిన ఫార్ములాస్ని అప్లోడ్ చేస్తున్నాను, దాన్ని అబ్జర్వ్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ రియల్లీ వర్తీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.